మా లడ్డుగాడు ఎప్పటినుంచో అడుగుతున్నాడనమాట ఎండ్రకాయలు తీసుకోమని. నిన్న పొద్దునైతే ఎండ్రకాయల ఆవిడొచ్చింది. ఇంక చేపలతో పాటు అమ్మిద్దనమాట. ఇంక సరేనని చెప్పి ఒక రూ. 100 తీసుకొని ఇంక ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇంక మధ్యాహ్నం వాడసలు చూడను కూడా చూడలేదనమాట. ఇంక మధ్యాహ్నం అన్నం తిని పడుకొని లేసి ట్యూషన్‌కైతే వెళ్ళిపోయాడు. ఇంక వాడు ట్యూషన్ నుంచి వచ్చే లోపల ఎండ్రకాయల కూరైతే చేసేసి ఉడుకుడుగ్గా అన్నం అయితే వండి పెట్టేశాను. ఇంక మా వారు కూడా డ్యూటీకెళ్ళున్నారనమాట. కరెక్ట్‌గా వాడు ట్యూషన్ టైం వదిలే టయానికి వస్తారు ఆయన కూడాను. ఇంక స్నానానికి నీళ్లు పెట్టుంటే ఇద్దరు చక్కగా స్నానం చేసేసారు. ఇంక వేడివేడిగా అన్నము, ఎండ్రకాయలు అదేలెండి పీతల కూర వేసేసి ఇచ్చేసాననమాట. మా వాడి ఆనందానికి అవధుల్లేదు నిన్నైతే మటుకు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను మమ్మీ, ఇన్ని రోజులు చేసావు, భలే ఉంది మమ్మీ, థ్యాంక్స్ మమ్మీ అనైతే చెప్తున్నాడు. నిజంగానే ఎండ్రకాయల కూర భలే కుదిరిందండి. ఇంట్లో వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు అది చేసి పెట్టినప్పుడు ఆనందానికి అవధులుండవు కదండి. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇలాంటివి అడిగినప్పుడు ఇంక నేను చేసినప్పుడు వాళ్ళు ఆనందపడి నాకు చెప్తారు చూడండి, ఆ ఒక్క మాట చాలు, నేను తినకపోయినా పర్లేదనమాట. ఆ ఒక్క మాటతో నాకు కడుపు నిండిపోయేది. నిన్నైతే నేను ఫుల్ హ్యాపీ అనమాట.